అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాజ్ మై స్వీట్ హోమ్. నేను మీ రాజీని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ఛానల్ అంటే రాజ్ మై స్వీట్ హోమ్ పెట్టి ఈ రోజుకి ఇంచుమించుగా 7 ఇయర్స్ 5 మంత్స్ కంప్లీట్ అయిందండి. నేను నా మొదటి వీడియోని దసరా రోజు 2018 దసరా నాడు చిన్న వ్లాగ్ లాగా పోస్ట్ చేశాను అనమాట. చాలా ఇష్టంతో చాలా ప్యాషన్తో ఈ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడున్నంత మంచి అవకాశాలు అప్పుడైతే లేవు, కొంచెం తక్కువ అనమాట. అంటే వాటి గురించి ఎక్కువగా ఎలా వీడియోస్ పోస్ట్ చేయాలి, ఎలా పెట్టాలి, ఎలా పెడితే వీడియోస్కి మంచి వ్యూస్ వస్తాయి, మానిటైజేషన్ ఎలా జరుగుతుంది, కామెంట్స్ ఎలా ఆఫ్ చేయాలి, నెగిటివ్ కామెంట్స్ని కూడా ఎలా ఆఫ్ చేయాలి, వీటన్నిటి గురించి కూడా నాకు అంత అవేర్నెస్ అప్పుడు లేదనమాట. సో అప్పుడు స్టార్టింగ్లో అవన్నీ కూడా చెప్పే వీడియోస్ అవి చాలా తక్కువగానే ఉన్నాయి. సో అలాంటి టైంలో నేనైతే ఈ రాజమై స్వీట్ హోమ్ని పెట్టానన్నమాట. అలాగే నేను చాలా ప్రౌడ్గా చెప్పగలను, పూజ వీడియోస్ వ్లాగ్స్ రూపంలో పెట్టింది ఇంచుమించుగా నేనే మొదటిసారి అండి యూట్యూబ్లో. అంతవరకు కూడా ఎవరు పెట్టలేదన్నమాట. నార్మల్గా పూజా విధానాలు అవన్నీ కూడా పంతులు గారులు వాళ్ళు చెప్పడమే, కానీ ఒక వ్లాగ్ రూపంలో పెట్టడం నేనే పెట్టానన్నమాట. సో మంచి గుర్తింపు వచ్చిందండి ఈ ఛానల్ వల్ల. నాకు జస్ట్ నేను ఒక హౌస్ వైఫ్గానే ఉండిపోయేదాన్నేమో, బట్ ఛానల్ పెట్టిన తర్వాత చాలా మంచి మంచి మెమరీస్ ఉన్నాయి నాకు ఇంట్లో, ఇంకా బయట కూడా మంచి గుర్తింపు వచ్చిందనమాట. అండ్ నేను ఇంతకుముందు వేరే చిన్న ఛానల్ ఒకటి స్టార్ట్ చేశాను, బట్ దానికి ఏంటంటే ఎక్కువగా వ్యూస్ సపోర్ట్ ఏం లేదనమాట. నాకు తెలిసిన సర్కిల్లో కూడా నేను చాలామందికి చెప్పేదాన్ని, ఇలా నేను ఒక ఛానల్ పెట్టాను, కుకింగ్ ఛానల్, సో చూడండి అని చెప్తే, ఎవరు చూస్తారు ఈ కుకింగ్ ఛానల్స్, వేస్ట్ అన్నట్టు ఫేస్ పెట్టిన వాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది ఏమో సబ్స్క్రైబ్ చేసుకుంటాం అని చెప్పి వెళ్ళిపోయి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట. అప్పుడు నాకేమనిపించిందంటే, ఇలా కాదు, అసలు నేను ఎవరికి చెప్పకూడదు, నా అంతటి నేనే ఒక ఛానల్ని పెట్టుకోవాలి, ఎవరిని అడగకూడదు, ఇంక్లూడింగ్ మా హస్బెండ్ కూడా అడగకూడదు అనమాట. పర్మిషన్ అయితే ఇచ్చారులేండి, కానీ ఎలా పెట్టాలి ఏంటి అనేది నేను అడగకూడదు. నా అంతటి నేనే అంతా తెలుసుకుని మంచిగా డెవలప్ చేసుకోవాలి ఛానల్ని. తెలిసిన వాళ్ళు ఎవరైనా చూసారనుకోండి, అప్పుడు ఓకే మీకు ఒక ఛానల్ ఉందా అని అడిగితే ఓకే, కానీ నా నోటితో నేను ఎవరికి చెప్పకూడదు అని అనుకున్నానమాట. అలా స్టార్ట్ అయిన నా జర్నీ మంచిగా ఒక పూజ వీడియోతోటైతే మంచిగా టర్న్ అయిందండి. మంచిగా వ్యూస్ వచ్చాయి, 2 lakh వ్యూస్ వచ్చాయన్నమాట ఆ వీడియోకి అయితే. అక్కడి నుంచి ఇంకా మంచిగా 1000 సబ్స్క్రైబర్స్, ఆ తర్వాత 10,000, తర్వాత 30,000, తర్వాత 40,000 చకచకా అయిపోయారనమాట. చాలా ఫాస్ట్గా అయిపోయింది. కానీ ఆ తర్వాత నుంచి నాకు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేనేంటంటే రెగ్యులర్గా వీడియోస్ అవి పోస్ట్ చేయడం కుదరలేదన్నమాట. సో దానివల్ల ఇంకా మధ్యలో ఇంకా బ్రేక్ వస్తూనే ఉంది. ఫైనల్గా ఇంకా నా సబ్స్క్రైబర్స్ కౌంట్ అయితే అక్కడే ఉండిపోయింది. బట్ కౌంట్ పెద్ద ఇష్యూ అయితే కాదు. నాకు వ్యూస్ ఇంపార్టెంట్, అలాగే మీరిచ్చే కామెంట్స్ రూపంలో మోటివేషన్ చాలా నచ్చుతుందన్నమాట. అలాగే ఈ జర్నీలో నేను చాలా నేర్చుకున్నానండి మీ దగ్గర నుంచి. నా దగ్గర నుంచి మీరు ఎంత నేర్చుకున్నారో తెలియదు, కానీ మీ కామెంట్స్ రూపంలో నేను కొన్ని విషయాలు అయితే నేర్చుకున్నాను అనమాట. అవి నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాగే మన ఛానల్కి బ్యాడ్ కామెంట్స్ చాలా తక్కువ అనమాట. వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు, ఒక 10-15 తప్పించి ఎక్కువగా ఎప్పుడు నెగిటివ్ కామెంట్స్ అయితే రాలేదు. అలాగే ఈ ఛానల్ ద్వారా నేను లైఫ్లో కలవలేనన్న వాళ్ళని కలిసానమాట. ఈ లైఫ్ జర్నీలో చాలా హ్యాపీగా అనిపించింది నా ఫ్రెండ్స్ని కలవడం. అలాగే ఈ ఛానల్ నాకు చాలా మంచి మెమరీస్ ఇచ్చిందండి. ఈ జర్నీ అంతా కూడా చాలా స్వీట్గా చాలా బాగుందన్నమాట. రాజమై స్వీట్ హోమ్ అంటే ఒక మంచి కామ్గా ఒక పాజిటివ్ వైబ్ ఉండే ఛానల్ అనే పేరు అయితే వచ్చింది. అంటే మీరు పెట్టే కామెంట్స్ ద్వారానే నేను అది తెలుసుకున్నాను. సో చాలా హ్యాపీ అనమాట. నేనైతే సాటిస్ఫాక్షన్గానే ఉన్నాను ఈ జర్నీ అంతా కూడా చూసి. సో ఇంకా
దేనికైనా సరే ఒక ఎండ్ పాయింట్ అయితే ఉంటుంది కదా, ప్రతి దానికి ఒక ఎండ్ ఉంటుంది. సో మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. నేను ఈ ఛానల్ని అయితే ఇప్పుడు ఆపేస్తున్నాను. ఎందుకు అంటే పెద్దగా రీజన్స్ ఏం లేవు. నాకు రెగ్యులర్గా ఉండే వర్క్స్ తోటే కంప్లీట్ అయిపోతుందనమాట నా డే మొత్తం. సో ఇంకా టైం అయితే ఉండడం లేదు. నాకెప్పుడో కుదిరినప్పుడు అడపదడప ఒక్కొక్క వీడియో ఎప్పుడైనా పెడితే పెట్టాలి అంతే. దానికోసం ఎందుకు ఇంకా అని అనిపిస్తుంది. కానీ యూట్యూబర్స్కి ఉండే ఏమంటారు, ఒక లక్షణం ఏంటంటే, ఆపేద్దాం అనుకున్న ప్రతిసారి కూడా ఏదో ఒక వీడియో షూట్ చేద్దాం అంటే అలవాటు అయిపోతుంది కదా మాకు వీడియోస్ షూట్ చేయడం. సో మానేద్దాం అనుకున్న ప్రతిసారి కూడా మళ్ళీ ఏదో ఒకటి పెడదాంలే, కొన్ని రోజులు పోయాక గుర్తొస్తూ ఉంటుందన్నమాట. సో అప్పుడు అలా అలా ఒక్కొక్క వీడియో అలా పెడుతూ ఉండి మధ్యలోనేమో మళ్ళీ ఆపేసి మిమ్మల్ని నేను వెయిట్ చేస్తూ ఇదంతా నాకు నచ్చలేదన్నమాట. సో యూట్యూబర్స్కి ఉండే ఒక లక్షణమే ఇదన్నమాట. ఆపేద్దాం అనే టైంకి మళ్ళీ పెట్టాలనిపిస్తుంది. ఖచ్చితంగా ఏదో ఒకటి షూట్ చేస్తూ ఉండాలి అని అనిపిస్తుంది అనమాట. సో అలాంటి స్ట్రెస్ కానీ ప్రెజర్ కానీ ఏం పెట్టుకోకుండా నేను మానేద్దామని అనుకుంటున్నాను అనమాట. మళ్ళీ ఇటువైపు నేను ఆలోచించకూడదు, యూట్యూబ్ వైపు. బట్ మీరందరూ నాకు చాలా మంచిగా సపోర్ట్ చేశారు ఇన్ని రోజులు కూడా. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టడం ఆపేసినా కూడా మీరేమీ నెగిటివ్ కామెంట్స్ పెట్టకుండా మళ్ళీ నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మళ్ళీ మంచిగా రెస్పాండ్ అయ్యి చాలా జెన్యూన్గా ఉండే సబ్స్క్రైబర్స్ నాకు చాలామందే ఉన్నారండి. సో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి. ఎన్ని రోజులైనా కూడా పాపం వాళ్ళు వెయిట్ చేస్తారనమాట. పెట్టిన వెంటనే మళ్ళీ లైక్స్ ఇంకా కామెంట్స్ చేసి నన్ను మోటివేట్ చేస్తారు. సో ఇప్పటి వరకు అయితే జర్నీ ఇలా జరిగింది కదా, ఇంకైతే నేను వద్దు అని అనుకుంటున్నాను అనమాట. సో ఇంకా మన ఈ జర్నీ అయితే ఎండ్ అయిపోయిందండి. నాకు కూడా విష్ణు చిన్నవాడు కాబట్టి ఇంకా వాడి మీద పూర్తి శ్రద్ధ పెట్టాలి, లక్కీని చూసుకోవాలి. సో ఇదే నా ఫ్యామిలీ అంతటిని కూడా మంచిగా చూసుకోవాలి, ఇదే మంచి టైం అని చెప్పేసి నేనైతే ఇప్పుడు ఈ డెసిషన్ అయితే తీసుకున్నానండి. ఇది చాలామందికి నచ్చకపోవచ్చు, చాలామంది పెద్దగా సీరియస్గా కూడా తీసుకోకపోవచ్చు. బట్ నాకేమనిపిస్తుందో నేను నా మనసు ఏం చెప్తుందో అదే వినాలి కాబట్టి నాకు ఇక్కడితో ఎండ్ చేయాలని అనిపిస్తుంది. సో ఇంకా రాజమై స్వీట్ హోమ్ని అయితే ఎండ్ చేస్తున్నాను ఫైనల్గా. ఏమో ఒకవేళ మళ్ళీ మిమ్మల్ని నేను కలవాలి అని అనుకున్నాను అనుకోండి, ఖచ్చితంగా 1 or 2 yearsలో మళ్ళీ ఇదే ప్లాట్ఫామ్ మీద వీలుంటే కలుద్దాము. సో మన సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ అందరూ కూడా హ్యాపీగా ఉండండి, సేఫ్గా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. ఎప్పుడు కూడా నెగిటివ్ ఆలోచనలు అయితే పెట్టుకోకండి, పాజిటివ్గా ఆలోచించి హ్యాపీగా ఉండండి. సో ఇంకా మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు మరొకసారి నన్ను ఇంతగా మంచిగా సపోర్ట్ చేసినందుకు. సో బాయ్ అండి అందరికీ. వీలైతే మళ్ళీ కలుద్దాం. జై శ్రీకృష్ణ.